మనమందరం అనుకున్నట్టుగానే వెన్నెల వస్తుంది. అయితే వెన్నెల వచ్చి రాజ్ ముందు నుంచోగానే రాజ్ షాక్ అయిపోతాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో శ్వేత, కావ్య ఉంటారనమాట. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇక శ్వేత కావ్యకి వెన్నెలని పరిచయం చేస్తుంది. ఈలోపు బాబు వచ్చి ఏడుస్తుంటే బాబుని తీసుకుంటుంది వెన్నెల. అది చూసి కావ్యకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కానీ ఆ బాబుని తీసుకొచ్చి నేరుగా కావ్యకు అప్పచెప్తుంది. రాజ్ దగ్గర నుంచి కావ్యకెందుకు అప్పచెప్తుందో ఎవరికీ అర్థం కాదు. అయితే కావ్య అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది అన్నట్టుగా. ఈవిడేంటి నాకెందుకు ఇస్తుందని. ఆ తర్వాత మైక్ పట్టుకుని నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. కానీ నేను మీ వెన్నెలని కాదు అంటుంది. అని ఏడుపులు స్టార్ట్ చేయడం మొదలుపెడుతుంది. ఇంతకీ అసలు నిజం ఏంటి అంటే వెన్నెల 10థ్ క్లాస్ పూర్తయిన వెంటనే చనిపోతుంది. వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిన తర్వాత తన ఆరోగ్యం క్షీణించడం వల్ల అలా జరుగుతుందన్నమాట. అయితే ఇక ఆ విషయం తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. కానీ వెన్నెల అలాగే ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఇద్దరు కవల పిల్లలు. దాంతో వెన్నెల కొడుకు ఆ బాబు కాదని తెలిసిపోయి ఇక కావ్యకు ఆనందం రెట్టింపైపోతుంది. తన భర్త తనకు దూరం అవ్వటం లేదని, తన భర్త తనవాడేనని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వెన్నెల గనక కనపడి తను నా బిడ్డే అని గనక చెప్తే ఇక కావ్య రాజుని వదిలేయాలేమో అనుకుని బాధపడుతుంది. ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని శ్వేతతో కూడా చెప్తుందనమాట. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందంటే శ్వేతను, కావ్య ఇద్దరు కూడా మామూలుగా మాట్లాడుకుంటూ శ్వేత అంటుంది, "మరి ఇప్పుడు ఈ బాబు తన తల్లి ఎవరు?" అంటే, "నాకెందుకో ఆయన మీద చాలా నమ్మకం వచ్చింది. ఆయన ఏ తప్పు చేయలేదన్న విషయం నాకు అర్థమైంది" అని చెప్పేసి ఆనందపడుతుంది.